పూర్ణము సదగురు దొరికెను, భాగ్యమెంత వారి. రాకడ పోకడ తొలిగెను, ముత్యముగా మారి, ముత్యముగా మారి. ఎవరికైతే పూర్ణము సత్యము సద్గురువు సాన్నిధ్యము దొరికినాదో ఆ శిష్యుని భాగ్యము కొలత చేయనే రాదు. ఎందుకనగా పూర్ణము సత్యము బోధ జ్ఞానం వలననే జీవుని కళ్యాణమైంది. జీవుల జన్మ మరణాల రహస్యాలను చూపించి వారి జన్మ మరణాల కీడునే తొలగించుతారు. ఎలాగా సముద్రము నుండి నీరు సూక్ష్మమై ఆకాశమున లేచి మళ్ళీ కాలాంతరమున నీరు కింద పడి సముద్రముకు చేరుకుంటాదో, అలాగా కింద మీద జలము ఆవాగమనములో ఉంటుంది. మరి ఎప్పుడైతే స్వాతి నక్షత్రమున పడిన వర్షము జలము బిందువు సముద్రము శీపములో పడుతాదో అప్పుడు ఆ జలము బిందు ముత్యమై మారుతాది. అప్పుడే ఆ జలము రాకడ పోకడ తొలగి స్థిరమైపోతాది. అలాగని ఈ జీవుడు జన్మ మరణాల చక్రము నుండి సద్గురువులు విడిపించి ఎప్పటి కోసము ముక్తం చేస్తారు.